సిరీస్లో భారత జట్టు అంచనాలకు మించి హిట్ అయింది. 5 మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమన్ చేసుకుంది. ఇప్పటికిప్పుడు భారత జట్టుకు సిరీసులు ఏమీ లేవు. వచ్చే నెలలోనే ఆసియా కప్లో బరిలో దిగబోతోంది. ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడబోతోంది. కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత జట్టు ఆడబోయే రెండో సిరీస్ ఇదే. వెస్టిండీస్తో సిరీస్కు భారత జట్టే ఆతిథ్యం ఇవ్వబోతోంది. అహ్మదాబాద్లో తొలి టెస్ట్ అక్టోబర్ 2న మొదలవుతుంది. రెండో టెస్ట్ అక్టోబర్ 10న ఢిల్లీలో ఆరంభమవుతుంది. స్వదేశంలో టెస్టు సిరీసుల్లో ఎక్కువగా స్పిన్నర్లకే ప్రయారిటీ ఉంటుంది. బంతితో ప్రత్యర్థులను తిప్పేసేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది. అందుకే స్పిన్ ఆల్రౌండర్లకు టీం మేనేజ్మెంట్ జై కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్గా జడేజా ఎలాగూ బరిలో దిగుతాడు. మరో స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ కూడా ఉంటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగడం ఖాయమే. స్పిన్ ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ కూడా రేసులో ఉంటాడు. పేస్ విభాగంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. కొంతకాలంగా వెస్టిండీస్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. భారత్ ముందు విండీస్ తేలిపోతుందనే అంచనాలున్నాయి. బలహీనమైన జట్టుపై బూమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బూమ్రా దూరమైన జట్టులో సిరాజ్ కీలకంగా నిలుస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ ఎలాగూ జట్టులో చోటు దక్కించుకుంటారు. స్వదేశంలో సిరీస్ అయినందున పేస్ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఉండకపోవచ్చని అంచనాలున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్ రేస్లో ఉండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ 1-2 మార్పులు తప్పేలా లేవంటున్నారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కంటిన్యూ అవుతారు. ఓపెనింగ్ జోడీని మార్చే అవకాశమే ఉండదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. 1 డౌన్లో సాయి సుదర్శన్ గొప్పగా ఏమీ రాణించలేదు. కానీ కరుణ్ నాయర్ కంటే బెటర్ అనిపించుకున్నాడు. దీంతో స్వదేశంలో సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ ఎలాగో బరిలో దిగుతాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో గాయపడిన పంత్ ఇప్పుడు రికవరీ అవుతున్నాడు. బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. అయితే కరుణ్ నాయర్ మాత్రం రీ ఎంట్రీలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సీనియర్గా బాధ్యత తీసుకోలేకపోయాడు. వెస్టిండీస్తో సిరీస్లో చోటుపై కరుణ్ నాయర్ ఆశలు వదులుకోవాల్సిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అభిమన్యు ఈశ్వరన్ను తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులోకి రీ ఎంట్రీ కోసం శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ ఎదురు చూస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్లో ఒకరికి చోటు దొరకచ్చనే చర్చ జరుగుతోంది.